హలో ఆల్, వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ. ఈ రోజు నుంచి మనం ఇండియన్ ఎకానమీని స్టార్ట్ చేసుకుందాం. అయితే మనకి ఇండియన్ ఎకానమీ ఓవరాల్గా సిలబస్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కలిపి ఇవ్వడం జరిగింది. అందులో టోటల్ 5 చాప్టర్స్, అందులో 3 చాప్టర్స్ అనేవి ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్, 2 చాప్టర్స్ అనేవి ఏపీ ఎకానమీ రిలేటెడ్ అండి. అయితే మనం ఇండియన్ ఎకానమీ కరెక్ట్గా కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఏపీ ఎకానమీ గురించి సపరేట్గా కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అండ్ పాలసీస్ డేటా కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. అయితే మనకి ఇండియన్ ఎకానమీలో మీకు మంచి మార్కులు రావాలంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్ అండ్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసిక్స్ ఎంత ప్రాధాన్యత ఉంటుందో అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి కూడా బేసిక్స్ అనేది అంత ప్రాధాన్యత ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ రెండు కూడా డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్ని మనం లింక్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. అయితే మనకి ఎప్పుడైనా సరే ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ కానీ, మనీ అండ్ బ్యాంకింగ్ కానీ, పబ్లిక్ ఫినాన్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అండి. వీటి మీద సరైనటువంటి అండర్స్టాండింగ్ వస్తే ఇండియన్ ఎకానమీలో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు ద మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునేలాగా కంటెంట్ విషయంలో కానీ, ఎక్స్ప్లెనేషన్ విషయంలో కానీ, టెస్ట్ సిరీస్ విషయంలో కానీ 200% వర్క్ చేసి ద బెస్ట్ అవుట్పుట్ అనేది మీకు ఇవ్వడానికి నేను ఇక్కడ కంటెంట్ సిద్ధం చేశాను. మీరు ఎప్పుడైనా సరే ఒక టాపిక్ చదివేటప్పుడు అసలు ఆ టాపిక్ సిలబస్లో ఎంతవరకు ఉంది, దాని యొక్క పరిధి ఏంటి, అండ్ ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ ఆ క్వశ్చన్స్కి తగ్గట్టు మనం ఎలాంటి కంటెంట్ చదవాలనేటటువంటి మినిమం అండర్స్టాండింగ్ అనేది ప్రతి యాస్పిరెంట్కి కూడా ఉండాలి. అందుకే ఫస్ట్ మనం ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్. ఈ టాపిక్ మనకి ఇండియన్ ఎకానమీలో చాప్టర్ 1లో ఉందండి. చాప్టర్ 1లో మనకి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఇండియన్ ఎకనామిక్ స్ట్రక్చర్ అండ్ ఆర్థిక ప్రణాళికలు మరియు విధానం, ఎకనామిక్ ప్లానింగ్ ఇచ్చాడండి. ఇందులో ఫస్ట్ టాపిక్కే భారత జాతీయ ఆదాయం యొక్క భావన మరియు కొలమానం. అంటే నేషనల్ ఇన్కమ్కి మనకి సింగిల్ లైన్లోనే సిలబస్ని మెన్షన్ చేయడం జరిగింది. ఒక లైన్లోనే మెన్షన్ చేశాడు కదా, 4 పేజీలు చదువుకొని వెళ్ళిపోదామంటే అవ్వదు. కంటెంట్ కంప్లీట్ క్లారిటీ ఉండాలండి. ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ మీద మీకు ఐడియా వస్తే దీనికి రిలేటబుల్గా అన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ప్రతి టాపిక్ని కూడా ఇన్డెప్త్ డీటెయిల్డ్గా బాగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేసుకొని బెటర్ మార్క్స్ తెచ్చుకునేలాగా నేను ఇక్కడ ఏంటంటే మీకు సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కంటెంట్ క్లాసెస్ అనేది మీకు ఇస్తాను. డోంట్ వరీ. ఇండియన్ ఎకానమీ మీద మీకు ఒకవేళ భయం ఉంటే ఈ రోజుతోనే దాన్ని భయాన్ని పక్కన పెట్టేసి నేను ఇచ్చినటువంటి కంటెంట్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, సరిపోతుంది. ర్యాంక్ తెచ్చిపెట్టేటటువంటి కంటెంట్ అండి. ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూపీఎస్సి, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ ఏపీఎస్సి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి టాపిక్ మీద అనాలసిస్ చేసి మీకు ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ తయారు చేసి ప్రతి కంటెంట్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి, ఇమేజెస్ వాడి మీకు అద్భుతంగా మీ మైండ్లోకి ఎక్కే విధంగా నేను ఈ క్లాసెస్ని రికార్డ్ చేసి పెడతాను. వీటిని బాగా యూటిలైజ్ చేసుకోండి. నా వరకు నేను 100% ఇస్తాను. మీరు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారనేది దాన్ని బట్టే మీ ర్యాంక్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అయితే మనకి నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నేషనల్ ఇన్కమ్ యొక్క ప్రియారిటీ ఏంటి, గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి 2008 నుంచి 2025 వరకు జరిగినటువంటి 1, 2, 3, 4 5 గ్రూప్ 2లు మరియు ఇటీవల జరిగినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా గ్రూప్ 2 సిలబస్సే కాబట్టి అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఏ ఇయర్ మనకి ఎన్ని టాపిక్స్ ఇచ్చారు, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం నేషనల్ ఇన్కమ్లో అంటే మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగినప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఒకలా వస్తాయి, ఆన్లైన్లో జరిగినప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఒకలా వస్తాయండి. నేను గమనించిన దాని ప్రకారం ఇప్పుడు ఈ టోటల్ ఇక్కడ 6 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 6 క్వశ్చన్ పేపర్స్లో ఆఫ్లైన్ 1, 2, 3 ఆఫ్లైన్ ఎగ్జామ్స్, 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. మీరు ఆఫ్లైన్ ట్రెండ్ క్లియర్గా చూడండి. గ్రూప్ 2 మెయిన్స్ 2025 ఆఫ్లైన్లో జరిగింది. నేషనల్ ఇన్కమ్ నుంచి, జాతీయ ఆదాయం నుంచి 6 క్వశ్చన్లు వచ్చాడండి. అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్ 2011 ఆఫ్లైన్లో జరిగింది. ఇక్కడ 5 క్వశ్చన్లు వచ్చినాయి.
గ్రూప్ 2 మెయిన్స్ 2008లో మనకి ఆఫ్లైన్లో జరిగింది. ఇది కూడా ఇక్కడ 10 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఇక్కడ యావరేజ్గా గమనిస్తే 5 నుంచి 10 మార్కులు అనేవి ఆఫ్లైన్లో జరిగినప్పుడు మనకి నేషనల్ ఇన్కమ్ నుంచే వస్తున్నాయండి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, హై ప్రియారిటీ టాపిక్. అంటే 2025 గ్రూప్ 2 మెయిన్స్లో జరిగినటువంటి ఆఫ్లైన్ ఎగ్జామ్లో కూడా ఇక్కడ మనకి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ చూడండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గ్రూప్ 2 మెయిన్స్ 2019, గ్రూప్ 2 మెయిన్స్ 2017 ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరిగాయి. ఆన్లైన్లో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్ నేను మొత్తం క్వశ్చన్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆన్లైన్లో జరిగినటువంటి పేపరు, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉందనుకోండి, ఒక పేపరు ఒక టాపిక్ మీద హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తాడు, లేదంటే ఆ టాపిక్ మీద అసలు క్వశ్చన్సే వేయడు. అలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ చదివారనుకోండి, ఒక్కొక్క టాపిక్లో ఏంటంటే ప్రాథమిక హక్కుల గురించి కంప్లీట్గా ఇచ్చేస్తాడు క్వశ్చన్స్, 10-15 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడు. ఇలా ఏంటంటే మనకి ఆన్లైన్లో క్వశ్చన్స్ అనేవి మన ఈ టాపిక్ నుంచి ఇన్ని వస్తాయని మనం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేమండి. కానీ ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక క్లియర్గా వాళ్ళు పలానా టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఇవ్వాలని వాళ్ళు బ్లూ ప్రింట్ని ఫాలో అయ్యి చేస్తారు. కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్లో మనకి మినిమం 6 to 10 క్వశ్చన్స్ మీకు ఏంటంటే నేషనల్ ఇన్కమ్ నుంచి, జాతీయ ఆదాయం నుంచి పడతాయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో 6 క్వశ్చన్స్ అడిగా, అవన్నీ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడిగాడండి. బేసిక్స్ క్వశ్చన్స్. జీడిపి డిఫ్లేటర్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు, అండ్ జిఎన్పి డిఫ్లేటర్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత మనకి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో మనకి ఏ విధంగా ఫార్ములాస్ లెక్కిస్తామని ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ విధంగా ఏంటంటే మనకి వెరీ బేసిక్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. కాబట్టి బేసిక్స్ మీద బలమైనటువంటి అవగాహన ఉండాలి. జీడిపి డిఫ్లేటర్ అంటే మనకి ప్రస్తుత ధరలు బై ఆధార సంవత్సర ధరలు, లేదా ఆధార సంవత్సర ధరలు బై ప్రస్తుత ధరలు, ఇలా మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏంటంటే చిన్న ఫార్ములాని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పెడతాడు. మనకి సరైనటువంటి అవగాహన లేదనుకోండి, డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చేస్తుంది. జీడిపి డిఫ్లేటర్ మీద చాలామంది తప్పు ఆన్సర్ పెట్టవచ్చు. తెలిసిన క్వశ్చనే తప్పు చేశానని తర్వాత చాలామంది బాధపడ్డారు. మీకు ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఇఫ్ నీకు ఒక క్వశ్చన్ తెలిసింది అనుకుంటే ఎప్పుడు కూడా దాన్ని తప్పు చేయకూడదు. ఒక క్వశ్చన్ మీద మీకు ఎటువంటి అవగాహన లేదనుకోండి, ఎప్పుడు కూడా దాన్ని అటెంప్ట్ చేయకూడదు నెగిటివ్లో. ఇదే రూల్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదంటే మీకు ఆ కాన్సెప్ట్ మీద క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకనే మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా ప్రతి డెఫినిషను విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనకి నేను ఏం చేశానంటే ఇమేజెస్ రెడీ చేశాను. తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా రెడీ చేశాను అనమాట. ప్రతి దానికి మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఏదైనా ఒక టాపిక్ వచ్చిందనుకోండి, ఆ టాపిక్ మీద మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మరీ నేను మీకు చేస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్ టైంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా డెఫినేషన్ని చాలా క్లియర్గా ఇస్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ రెసిడెంట్స్ లేదా నామినల్ రెసిడెంట్స్ అని ఉందనుకోండి. దేశీయ నివాసితులు అంటే దీనికి అసలు ఎవరు నార్మల్ రెసిడెంట్స్ అవుతారు, ఒక దేశానికి నార్మల్ రెసిడెంట్స్ ఎవరు అవుతారు, దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ మీరు పట్టుకోవాలి. ఆ డెఫినేషన్ పట్టుకుంటే మీరు ఈజీగా దేన్నైనా ఆన్సర్ చేయగలరండి. కాబట్టి నేను ఇక్కడ ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా మీకు ఏంటంటే కొంచెం సమయం అంటే వీడియో లెంత్స్ పెరిగినా సరే మీరేమీ ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే మీకు బేసిక్స్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉందనుకోండి, నేషనల్ ఇన్కమ్ నేను ఒక 40 to 45 పేజెస్ మెటీరియల్ ఇస్తాను. కానీ దీని యొక్క మెయిన్ హార్ట్ ఎక్కడ ఉందంటే ఈ బేసిక్స్ మీద ఉందండి. ఈ బేసిక్స్ మీకు 10-12 పేజీలు ఇచ్చాను. ఈ 10-12 పేజీలు బేసిక్స్ మీద మీకు సరైన అవగాహన ఉందనుకోండి, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైసెస్ అంటే ఏంటి, లేదంటే గ్రీన్ జీడిపి అంటే ఏంటి, లేదంటే మనకి ఆ డిఫరెంట్ జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి, బేస్ ఇయర్ అంటే ఏంటి, అదేవిధంగా తలసరి ఆదాయం అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు సరైన అవగాహన ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది. కాబట్టి నేను చాలా క్లియర్గా చాలా దృష్టి పెట్టి మరి ఈ కంటెంట్ రెడీ చేస్తున్నానండి. మీకు చెప్తున్నాను కదా, ఇండియన్ ఎకానమీలో ఇంకా వన్స్ ఒకసారి ధృవ కంటెంట్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద బెస్ట్ కంటెంట్ అని
బయట అందరూ చెప్పుకునే విధంగా అంత అద్భుతమైనటువంటి కంటెంట్ని వర్కౌట్ చేసి రాస్తున్నాను. మీకు ఇది డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ భవిష్యత్తులో ఇండియన్ ఎకానమీ బుక్ కూడా మన ప్లాట్ఫామ్ నుంచి వస్తుందండి. ఫస్ట్ మనకి ఏపీ హిస్టరీ వచ్చింది కదా, తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఏపీ ఎకానమీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, లాస్ట్లో ఇండియన్ పాలిటీ. ప్రతి టాపిక్ కూడా నేను ప్రతి సబ్జెక్ట్కి బుక్ అనేది రెడీ చేస్తున్నాం. మీకు భవిష్యత్తులో అన్ని బుక్స్ వస్తాయి, ఒక్కొక్కటి మీకు రిలీజ్ చేస్తుంటా. ఈలోపు మీరు ఈ కంటెంట్ని మీకు ఎలాగో మెంటార్షిప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మీకు ఈ కంటెంట్ యూటిలైజ్ అవుతుంది కాబట్టి మీరు ముందే చదివేసుకోండి. అండ్ ఎవరికైనా ఇండివిజువల్గా ఇండియన్ ఎకానమీ అండ్ సపరేట్గా ఏపీ ఎకానమీ కావాల్సిన వాళ్ళు నాకు చెప్పండి. డెఫినెట్లీ నేను మీకు సెపరేట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ లాగే ఎకానమీకి కూడా మీకు సెపరేట్ కోర్స్ అనేది లాంచ్ చేస్తానండి. క్లియర్గా చూసుకోండి. గ్రూప్ 2 మెయిన్స్ 2025లో 6 క్వశ్చన్స్ వచ్చినాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒక క్వశ్చన్ కూడా రాలేదండి, ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగింది. తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ 2019లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఓన్లీ నేషనల్ ఇన్కమ్ నుంచే 15 క్వశ్చన్లు పడేశాడు. ఇది 15 అనేది ఓన్లీ ఇండియా నేషనల్ ఇన్కమ్. ఏపీ రిలేటెడ్ కూడా మరొక 4-5 క్వశ్చన్స్, అంటే జాతీయ ఆదాయం రిలేటెడ్ ఒక 20 క్వశ్చన్లు 2019లో పడిపోయాయండి. తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ 2017లో 3 క్వశ్చన్స్ పెట్టినాడు. తర్వాత 2011లో 5 క్వశ్చన్స్ వచ్చాయి, 2008లో 10 క్వశ్చన్స్ వచ్చినాయండి. యావరేజ్గా 5 క్వశ్చన్స్ అయితే మీకు కన్ఫర్మ్గా నేషనల్ ఇన్కమ్ నుంచి వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విస్మరించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సింపుల్గా తీసుకోవద్దు. నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, లేదంటే నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్, ఇది కొంచెం మ్యాథమెటికల్ ఫార్ములాస్ లెక్క ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చని మీరు అనుకోవచ్చు. మీకేం పర్వాలేదండి. అరటిపండు చేతిలో పెట్టినట్టు ప్రతిదీ కూడా, ప్రతి ఫార్ములా కూడా ఎలా డిరైవ్ అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా నేను సాల్వ్ చేసి నేను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా దీన్ని ఫాలో అవ్వండి. మీకు కంప్లీట్గా నేషనల్ ఇన్కమ్ కంప్లీట్గా మీకు 45 to 50 పేజెస్ కంటెంట్ విత్ కరెంట్ అప్డేట్. ఇందులో మీకు కంప్లీట్గా బేసిక్స్ వస్తాయండి. బేసిక్స్ కంప్లీట్గా ఇస్తాను. అండ్ డేటా వస్తుందండి. డేటా ఏంటండి? ఎకనామిక్ సర్వే డేటా కంప్లీట్గా రీసెంట్ 2025-26 ఎకనామిక్ సర్వే డేటా కూడా నేను మీకు ఇందులో వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కరెంట్ అప్డేట్ కూడా మీకు ఇందులో క్లియర్గా వేస్తానండి. అంటే మీకు ఒక టాపిక్ నేషనల్ ఇన్కమ్ చదివారు అని అంటే ఇంక ఇది ఫైనల్. ధృవ సార్ ఇచ్చినటువంటి నేషనల్ ఇన్కమ్ నేను కంప్లీట్ చేశానంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటి సత్తా మీకు వచ్చినట్టే. అంత ఇన్డెప్త్ బేసిక్స్తో సహా డీటెయిల్డ్గా నేను మీకు ఇస్తాను. యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం రెగ్యులర్గా మనకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.